హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొద్ది రోజుల్లో ఈఏపీ సెట్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను. మళ్ళీ ఒకసారి మ్యాథమెటిక్స్ నుంచి ఏ టాపిక్‌లో ఎన్ని క్వెషన్స్ ఇచ్చారు 2024, 25 బేస్ చేసుకొని ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలి ఏంటి అనేది డీటెయిల్డ్‌గా మీకు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా లైక్ చేసి నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎవరికన్నా ఎంసెట్‌కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలంటే ఆల్రెడీ జరుగుతుంది. అయిపోయిన క్లాసెస్ వీడియోస్ కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని సార్లైనా వినొచ్చు. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. సో ఈఏపీ సెట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆహ్, ఇది కాదు నాది, ఎంసెట్ కాలేజీలు అంటే తక్కువ అనుకునేటువంటి ఆలోచనలు అయితే కొంతమంది ఎక్కువ ఉంటారు. అయినా లాస్ట్‌లో తప్పనిసరిగా రాసేటువంటి ఎగ్జామ్‌లు ఇదొకటి. ఎక్కువ మంది రాసే ఎగ్జామ్ తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను ఈ ఎగ్జామ్. దానిలో మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు ఏ టాపిక్స్ నుంచి ఎన్నొచ్చినాయో చెప్తాను. లాస్ట్‌లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయో అది కూడా మనం మాట్లాడదాం. ముందు డీటెయిల్డ్‌గా ఏ టాపిక్ నుంచి ఎన్నొచ్చినాయి అది చూద్దాం. క్వాడ్రాటిక్‌లో ప్రతి సంవత్సరం 2 క్వెషన్స్ వస్తున్నాయి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్‌లో 2 క్వెషన్స్ వస్తున్నాయి. బైనామియల్‌లో 2 క్వెషన్స్ వస్తున్నాయి. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో 3 క్వెషన్స్. కాంప్లెక్స్ నంబర్స్‌లో 4 క్వెషన్స్. ప్రాబబిలిటీలో 4 క్వెషన్స్. రాండమ్ వేరియబుల్స్‌లో 1 క్వెషన్. అలాగే స్టాటిస్టిక్స్‌లో 1 క్వెషన్. మ్యాట్రిసెస్‌లో 4 క్వెషన్స్. ఫంక్షన్స్‌లో 2 క్వెషన్స్ అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్‌లో 1 క్వెషన్. వెక్టార్స్ 5 క్వెషన్స్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో 1 క్వెషన్. అంటే ఓవరాల్‌గా ఆల్జీబ్రా గనక మీరు చూసుకున్నట్లయితే 80 బిట్స్ ఉన్న మ్యాథమెటిక్స్ లో ఆల్జీబ్రా నుంచి 32 క్వెషన్స్ వస్తున్నాయి. పర్టికులర్ గా మీరు సెకండ్ ఇయర్ ఆల్జీబ్రా చూసుకున్నా కూడా 20 క్వెషన్స్, అంటే 1/4 ఆఫ్ ద క్వెషన్ పేపర్ 2A పేపర్ మీదే ఉంటుంది. ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపుగా ఇందులో 60-70% క్వెషన్స్ ఐపీ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి 2A పరంగా చూస్తే. నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులస్ మాట్లాడదాం. క్యాలిక్యులస్ లో లిమిట్స్ 2 క్వెషన్స్ వస్తున్నాయి, కంటిన్యూటీ ఒకటే వస్తుంది, డిఫరెన్షియబిలిటీ పెద్దగా ఎవరో ఎప్పుడు కూడా. డెరివేటివ్స్ 3 క్వెషన్స్ వస్తాయి, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేటివ్, రేట్ మెజర్ ఒక క్వెషన్ వస్తుంది. టాంజెంట్ నార్మల్స్ లో ఒక క్వెషన్ లేదా 2 క్వెషన్స్ వస్తూ ఉన్నాయి. మాక్సిమం మినిమాలో 2 క్వెషన్స్ వస్తున్నాయి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ జనరల్ గా జేఈ మెయిన్ లాంటి ఎగ్జామ్ లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వస్తుందో రాదో తెలియదు, బట్ ఎంసెట్ లో 4 క్వెషన్స్ వస్తున్నాయి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో 2 క్వెషన్స్, ఏరియాస్ లో ఒకటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో 3 క్వెషన్స్. ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్, సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ చూసుకుంటే 22 క్వెషన్స్ క్యాలిక్యులస్ నుంచి వస్తున్నాయి. అలాగే జామెట్రీ చూసుకుంటే లోకస్ ఒకటి, చేంజ్ ఆఫ్ యాక్సిస్ ఒకటి, స్ట్రైట్ లైన్స్ 2, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఒకటి, 3Dలో 3 క్వెషన్స్, సర్కిల్స్ లో 6 క్వెషన్స్ వచ్చినాయి 2025 లో తెలంగాణలో. ఏపీలో అయితే 4 క్వెషన్స్ వచ్చినాయి. పెరాబోలా 3 క్వెషన్స్, ఎలిప్స్ ఒకటి, హైపర్బోలా ఒకటి. ట్రిగ్నామెట్రీ చూస్తే 3 క్వెషన్స్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ 1 క్వెషన్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ 1 క్వెషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే 2 క్వెషన్స్ అయితే వచ్చినాయి. సో ఓవరాల్ గా జామెట్రీ ప్లస్ ట్రిగ్నామెట్రీ చూసుకుంటే 26 క్వెషన్స్ వచ్చినాయి. 80 బిట్స్ ఉన్న మ్యాథమెటిక్స్ పేపర్ లో దాదాపుగా 41 నుంచి 45 క్వెషన్స్, అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వెషన్ పేపర్ సెకండ్ ఇయర్ సిలబస్ మీదే వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ సిలబస్ కరెక్ట్ గా చేసుకొని ఫస్ట్ ఇయర్ లో మ్యాట్రిసెస్, 3D ఇలాంటివి చేసుకున్నా కూడా మీరు 50+ స్కోర్ అయితే తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడదాం. మ్యాథమెటిక్స్ పరంగా చూసినట్లయితే ఇందులో సర్కిల్స్ లో 2025 6 క్వెషన్స్ ఇచ్చారు. అన్ని పేపర్లలో కాదు, దాదాపుగా 10 పేపర్లు జరిగితే 7-8 పేపర్లో సర్కిల్స్ నుంచి ఎక్కువ క్వెషన్స్ ఇచ్చారు. ఈసారి కూడా అలా వస్తారా అంటే నేనైతే అంత ఇస్తారని అనుకోను. 4 క్వెషన్స్ వరకు కరెక్ట్ గా సర్కిల్స్ లో ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత వెక్టార్స్ 5 క్వెషన్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్, మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీలో ప్రతి ఒక్క టాపిక్ నుంచి 4 క్వెషన్స్ అయితే రావటం అయితే జరిగింది. సో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ సర్కిల్స్, వెక్టార్స్ అయితే ఈ 4 టాపిక్స్ నుంచి 4 క్వెషన్స్ వచ్చినాయి. అంటే ఎవరైతే ఈ 6 టాపిక్స్ చేసుకున్నా కూడా 27 మార్క్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ 3 క్వెషన్స్ వచ్చిన టాపిక్స్ ఏంటి అంటే 3D, డెరివేటివ్స్, పెర్ముటేషన్ కాంబినేషన్స్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ 4 టాపిక్స్ నుంచి 12 క్వెషన్స్ వచ్చినాయి. ఫంక్షన్స్, క్వాడ్రాటిక్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, లిమిట్స్, స్ట్రైట్ లైన్స్, బైనామియల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 2 క్వెషన్స్ అయితే వచ్చినాయి. అంటే 14 క్వెషన్స్ ఈ టాపిక్స్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఇదే యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అవుతుందంటే 95% ఖచ్చితంగా ఇదే మోడల్ రిపీట్ అవుతుంది. సర్కిల్స్ నుంచి అయితే సర్కిల్స్, వెక్టార్స్ నుంచి అన్ని 5, 6 రావు, కానీ 4 క్వెషన్స్
ఈ టాపిక్స్ ఇవన్నీ టాపిక్స్ నుంచి మినిమమ్ 4 క్వెషన్స్ మనం గ్యారంటీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అన్‌డౌటెడ్‌లీ ఈ 6 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయినా కానీ 20 ప్లస్ మార్క్స్ ఖచ్చితంగా 20 నుంచి 25 వరకు ఈ 6 టాపిక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే మీరు గనక ఈ టాపిక్స్ చేసుకోగలిగితే ఒక 10 నుంచి 15 క్వెషన్స్ లోపల చేసుకోవచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ద క్వెషన్ పేపర్. సీనియర్ ఇంటర్ 2ఏ జాగ్రత్తగా చేసుకోండి. 2బిలో కానిక్స్ ఒకటి, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఒకటి జాగ్రత్తగా డెఫినిట్‌గా వస్తుంది. దీనికి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే 2025, 24 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసుకున్నా సరిపోతుందని చాలామంది ఎంసెట్‌కి కావాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో పాటు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. టైం పెట్టుకొని 1 ½ అవర్ టైం పెట్టుకొని మ్యాథమెటిక్స్ పేపర్ మీరు చేయగలగాలి. కనీసం 60 బిట్లు చేయగలిగేలాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితేనే ఉపయోగం ఉంటుంది. ఎంసెట్టే గాని నెగ్లిజెన్స్‌గా వదిలేసి లాస్ట్‌లో చూద్దాంలే లేదా డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కెళ్ళి రాసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంసెట్ నుంచి బయటకొచ్చిన 100% ప్రతి స్టూడెంట్ చెప్పే మాట టైం సరిపోదు. మ్యాథ్స్ అసలు 4, 5 ఇయర్స్‌గా టైం సరిపోకుండానే ఇస్తున్నారు. అదే టెక్నిక్ వాళ్ళకి పేపర్ ఇచ్చే వాళ్ళకి. కాబట్టి స్టూడెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇబ్బంది పడతారు. కనీసం మ్యాథమెటిక్స్ అన్న 1 ½ అవర్ టైం పెట్టుకొని పబ్లిక్ ఎగ్జామ్ మోడల్‌లో మీరు కూర్చొని సిన్సియర్‌గా పేపర్ రాయగలిగితే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాలిక్యులేషన్స్ స్పీడ్‌గా రావడానికైతే అవకాశం ఉంది. ఇది ఓవరాల్‌గా మీకు 2025, 24 బేస్ చేసుకొని ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ వీడియో. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ